బ్రేకింగ్ న్యూస్ బడంగంపేట్ కమిషనర్ ఫేక్ బిల్లుల భాగోతం బయటపడింది. చెయ్యని పనులకు బిల్లులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. బడంగంపేట్ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. కేవలం న్యూస్ పేపర్లకు 5 లక్షల బిల్లు పెట్టారు. తెలంగాణ వజ్రోత్సవాల సమయంలో డ్రై ఫ్రూట్స్ కోసం 4 లక్షలు, వాటర్ బాటిల్స్, స్టేజ్ కోసం 7 లక్షలు, గ్రామ సభల టెంట్లు, చైర్లు ఏర్పాటుకు 40 లక్షల బిల్లు పెట్టారు. ఓడీఎఫ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల నిర్వహణ కోసం 50 లక్షల బినామీ కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చెత్త లిఫ్ట్ చేసే ఆటోల రిపేర్ చేయించడానికి 10 లక్షల బిల్లు పెట్టారు. ₹1 కోటి పని కూడా చేయకుండా 7 నుంచి 8 కోట్ల బిల్స్ రావాలని జీహెచ్ఎంసీకి ఫేక్ బిల్లులు ఫార్వర్డ్ చేశారు బడంగంపేట్ మున్సిపల్ కమిషనర్. వీటికి సంబంధించి అనేక ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. మున్సిపాలిటీలు ఏవైతే జీహెచ్ఎంసీలో మెర్జ్ అయ్యే ముందు కొన్ని అధికంగా పనులు చేసినట్టుగా చూపించేసి కొన్ని పనులు చేయకుండా కూడా బిల్స్ పెట్టేసేసి వాటిని ఉన్న అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేయించేశారు. ఇక్కడ ఇంకా కొన్ని మైనస్లో పెట్టేసేసి మళ్ళీ జీహెచ్ఎంసీకి అది పంపించారని చెప్పేసి ఒక ఫిర్యాదులోని ఉన్నాయి. ఆ ఫిర్యాదుల గురించి శివారు మున్సిపాలిటీలు అన్నీ కూడా ఎంక్వైరీలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం బడంగంపేట్ మున్సిపాలిటీకి. ఇది కూడా జీహెచ్ఎంసీలో ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది. జీహెచ్ఎంసీలో మెర్జ్ కాకముందు ఇక్కడ యాక్చువల్లీ పనులు ఏమేమి జరిగినాయి, వాటన్నిటికి కూడా బిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇంజనీరింగ్ సెక్షన్లో, తర్వాత టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఒకటి, ఈ 2 సెక్షన్స్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. శివారు మున్సిపాలిటీలు ఏవైతే జీహెచ్ఎంసీలో మెర్జ్ అయ్యే ముందు కొన్ని అధికంగా పనులు చేసినట్టుగా బడంగంపేట్ కమిషనర్ ఫేక్ బిల్లుల భాగోతం ప్రస్తుతం గుట్టురట్టు చేశారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రైట్ శ్రవణ్, ప్రస్తుతం ఈ కమిషనర్ ఎన్ని రోజులుగా ఇటువంటి పనులు చేస్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు దీని గురించి? ఏసీబీ అధికారులు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఇవాళ ఉదయం నుంచి బడంగంపేట్ మున్సిపల్ కమిషనర్ కి సంబంధించిన కార్యాలయం, గతంలో బడంగంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి కార్యాలయం ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత సర్కిల్ నంబర్ 16 బడంగంపేట్ డిప్యూటీ కమిషనర్ కి సంబంధించినటువంటి కార్యాలయంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నప్పుడు విస్తుపోయేటువంటి విషయాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి. గతంలో ఏమీ చేయనటువంటి పనులకు కూడా బిల్లులు పెట్టి డబ్బులు నొక్కేయడానికి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సరస్వతితో పాటు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్ కి సంబంధించినటువంటి అధికారులు, టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి అధికారులు ఇష్టం వచ్చినట్లు హద్దు పొద్దు లేకుండా ఫేక్ బిల్లులు పెట్టారు. చేయని పనులకు బిల్లులు పెట్టారు. బినామీ పేర్లతో బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. మనకు ఉన్నటువంటి సమాచారం కేవలం ₹1 కోటి లోపు పనులకి చేసి దాదాపుగా 7 కోట్ల రూపాయలు బిల్లు పెట్టారు అనేది ఏసీబీ అధికారులకు తెలిసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. కేవలం పేపర్ అంటే రెగ్యులర్ గా న్యూస్ పేపర్ వేసే దానికోసం 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అనేది. అక్కడ మున్సిపల్ కమిషనరే నేరుగా ఆమెకు తెలిసినటువంటి వాళ్ళ ఏజెన్సీలకు ఫేక్ గా ఏమీ చేయనటువంటి పేర్ల కాంట్రాక్టర్లకు బిల్లులు పెట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. గతంలో గ్రామ సభ నిర్వహించినప్పుడు కేవలం టెంట్లు, చైర్లు, వాళ్ళకి వాటర్ బాటిల్ అందించేందుకు దాదాపుగా 40 లక్షల రూపాయలు బిల్స్ పెట్టారు. వివిధ రకాల ఏజెన్సీలకు ఆమె బిల్లులు చెల్లించినట్లు స్పష్టంగా మనము ఇందులో ఉన్నటువంటి వివరాలు గమనిస్తే అర్థం అవుతుంది. వజ్రోత్సవాల సమయంలో వాటర్ బాటిల్స్ తో పాటు స్టేజ్ వేయడానికి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్స్ అందించడానికి దాదాపుగా 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మహిళల కోసం అంటే ఇతర కార్యక్రమాలు, ఐ క్యాంపుల కోసం ₹1,00,000, 2 లక్షలు, ఇట్లా ఏమి చేయని వాటికి బిల్లులు పెట్టారనేది దాదాపుగా పూర్తి స్థాయిలో లిస్ట్ అందింది. ఇవన్నీ వివరాలు కూడా జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూడా పంపారు. మాకు డబ్బులు శాంక్షన్ చేయాలి, గతంలో మేము ఇవన్నీ పనులు చేశామనేది జీహెచ్ఎంసీ కార్యాలయానికి పంపడంతో దాని తర్వాత పలువురు కాంట్రాక్టర్లు ఏసీబీ, విజిలెన్స్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు కార్పొరేషన్ కి సంబంధించిన కమిషనర్ కి కూడా నోటీసులు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. చాలా వరకు అక్కడ అధికారులందరూ కూడా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు కూడా ఏసీబీ అధికారులు సేకరించినట్లు మనకు తెలుస్తా ఉంది. అత్యంత ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు అక్కడే ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ జీహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఆమెకు ఉన్నటువంటి పరపతి, దాంతో పాటు మనీ పవర్ తో వెంటనే 15-20 రోజుల్లో మళ్ళీ తిరిగి అదే పొజిషన్ ని, అదే స్పాట్ ని
ఆమె పేరుని సంపాదించుకున్నారు. ఇప్పుడు పూర్తిగా ఆమె చేసినటువంటి అవినీతి, అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి అవినీతి అంతా కూడా బట్టబయలవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఆమె పైన ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. కేవలం డ్రై ఫ్రూట్స్ కోసం, వాటర్ బాటిల్ కోసం 4 లక్షలు, న్యూస్ పేపర్లు వేయించుకోవడానికి 5 లక్షలు బిల్లులు పెట్టారంటే ఎంత దారుణమైనటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గానీ అధికారులు గానీ పనిచేస్తారో అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వ ముఖ్యమంత్రి వారికి కూడా ఈ అంశం వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి ఏ విధమైనటువంటి చర్యలకు ఆదేశాలు ఇస్తారు, ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మనకు రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.